ఎన్నికల నేపథ్యంలో తనిఖీ బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్న తనిఖీలో కేవలం 11 రోజుల్లో 243 కోట్లకు పైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎన్నికల కూడములైన నాటి నుంచి రికార్డు స్థాయిలో డబ్బును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇక గురువారం ఒక్కరోజు రికార్డు స్థాయిలో 78 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన 10 రోజుల్లోనే కోట్లలో విలువైన సొత్తును పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా గురువారం వరకు 243 కోట్ల 76,19,296 రూపాయలను స్వాధీనం చేసుకోవడం రికార్డ్ అని తెలిపారు పోలీసులు. ఇక గురువారం 78 కోట్ల సొత్తుతో 10 కోట్ల 13 లక్షల నగదును దొరకగా ఇప్పటివరకు మొత్తంగా 88 కోట్ల నగదును పట్టుకున్నారు. ఇక గురువారం 1,21 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకోగా ఇప్పటి వరకు 120 కోట్ల 40 లక్షల ఆభరణాలు అదేవిధంగా వజ్రాలు పట్టుబడినట్లు తెలిపారు. ఎన్నికల వేళ ఓటర్లను పంచే రైస్ కుక్కర్లు, ల్యాప్టాప్లు, చీరలు, క్రీడా సామాగ్రి, బియ్యం వంటివి 17 కోట్ల 48 లక్షల 81,471 విలువైన వస్తు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇక 2018 ఎన్నికల సందర్భంగా మొత్తం 103 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకోగా ఈసారి కేవలం 10 రోజులు అంతకు రెట్టింపుకు పైగా పట్టుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రికార్డు స్థాయిలో 80 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఇంతవరకు స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసింది. ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చిన వెంటనే ఈ నెల 9వ తేదీ నుంచి పోలీసు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. ఎన్నికల ఏదైతే షెడ్యూల్ విడుదలైందో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే పోలీసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా చెకింగ్లు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ 11 రోజుల్లో ఇప్పటి వరకు 243 కోట్ల రూపాయల నగదును సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2018 ఎలక్షన్ లో చూసుకున్నట్టయితే 2018లో కేవలం 103 కోట్లు మాత్రమే పట్టుబడిన నగదు ఇప్పుడు దాదాపు ఈ 11 రోజుల్లోనే అంతకు రెట్టింపు, అంటే డబల్ కంటే ఎక్కువగా కూడా దొరకడంతో ఒకంత పోలీసులు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉంది. ముఖ్యంగా ఇటు వాళ్ళందరూ కూడా పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు, మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము చెక్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు మాత్రం ఈ చెకింగ్లతోటి చాలా ఇబ్బందులు పడతారని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు పండుగల సీజన్ ఉందో, ముఖ్యంగా దసరా పండుగ సీజన్ కావడంతో బతుకమ్మ పండుగ తెలంగాణలో ముఖ్యంగా ఈ దసరా పండుగ కాబట్టి ఈ పండుగల నేపథ్యంలో అదేవిధంగా చాలా మంది వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఆ నగదుని అయితే తీసుకెళ్తా ఉన్నారో 50,000కు మించి నగదు పట్టుకెళ్లొద్దు అని చెప్పి కూడా 50,000 కంటే ₹1 ఎక్కువగా ఉన్న వెంటనే పోలీసులు సీజ్ చేస్తా ఉన్నారు. చాలా మంది కూడా ఆ పోలీసులు బ్యాంకుల దగ్గర మఫ్టీలో ఉండి కూడా ఎవరైతే బ్యాంకుల నుంచి విత్డ్రా తీసుకుని వస్తున్నారో వాళ్ళని కూడా అక్కడికక్కడే పట్టేసుకుని ఆ నగదు సీజ్ చేస్తున్నట్టుగా కూడా విమర్శలు కూడా పోలీసులపై వస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అయితే పోలీసులు అదేవిధంగా ఎన్నికల సంఘం చెప్తా ఉంది ఇప్పటికే 243 కోట్ల విలువైన ఒక నగదును పట్టుకున్నాం. అదేవిధంగా నగదుతో పాటు బంగారము, వెండి, వీటితో పాటు రైస్ కుక్కర్లు, అదేవిధంగా
వీటితో పాటు మద్యం కూడా ఈ యొక్క తనిఖీల్లో కూడా పోలీసులు సీజ్ చేస్తా ఉన్నారు. ఈ తనిఖీల్లో అదేవిధంగా చీరలు, అదేవిధంగా క్రికెట్ కిట్లు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ల సీజన్ కాబట్టి రాష్ట్రంలో ముఖ్యంగా యువత ఇచ్చేందుకు క్రికెట్ కిట్లు ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా మద్యం బాటిల్లో ఇవన్నిటిని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే పోలీసులు అడిగే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఒకవేళ మేము గనక చూసి చూడనట్టు వదిలేస్తే నెక్స్ట్ వచ్చే ఆ చెక్ పోస్ట్ దగ్గర గనక ఒకవేళ అవి దొరికినట్టయితే పై అధికారులు మాపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మేము స్ట్రిక్ట్ గా మేము ఒక డ్యూటీ చేస్తా ఉన్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తాను. మొత్తానికైతే సామాన్య ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. సంఘం ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం కూడా ఆ పోలీసు మొత్తానికి అంటే ఏది ఏమైనప్పటికీ చూసుకున్నట్టయితే మనమైతే ఈ 11 రోజుల్లోనే 243 కోట్ల విలువైన ఈ యొక్క ఏదైతే ఆ డబ్బును సీజ్ చేయడం అనేది ఒక రికార్డ్ గా కూడా చెప్తా ఉన్నారు. ఇంకా ఇప్పుడే ఇంకా నామినేషన్లు కూడా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా చాలా పార్టీ, ఇంకా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా కొన్ని టికెట్లు కూడా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికీ అభ్యర్థులు కూడా చాలా వరకు ఇంకా ఫైనల్ కాలేదు, బీఫామ్లు కూడా ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలోనే ఇంకా బీఫామ్లు ఇచ్చి నామినేషన్ల పర్వం పూర్తయిన తర్వాత ఈ యొక్క నగదు పంపిణీ ఏ విధంగా ఉంటుందో అని చెప్పి కూడా ఇప్పటికే అయితే ఎలక్షన్ కమిషన్ సభ్యులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు ఇంత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఎన్నికలు అనేవి చాలా కాస్ట్లీగా మారిపోయాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా తన యొక్క ప్రెస్ మీట్ లో గతంలో సిఈసి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా హుజూరాబాద్ ఎలక్షన్, అదేవిధంగా మునుగోడు బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ డబ్బు మద్యం ఏరులై పారింది అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని దాదాపు అరికట్టిన తర్వాతే అంత తీవ్రత ఉంటే సో ఈసారి ఈ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా చాలా మంది అయితే ఒకంత విస్మయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే చూసుకున్నట్టయితే ఈ యొక్క పట్టుబడి ఏదైతే పట్టుబడతా ఉందో, పట్టుబడడం అనేది ఒక రికార్డు స్థాయిలో పట్టుబడుతుందని చెప్పి కూడా మనకైతే తెలుస్తా ఉంది వరుణ్. రాజు, అయితే ఎన్నికల నామినేషన్ తేదీ, పోలింగ్ ఈ 3 తేదీలు మాత్రమే వచ్చేసరికి దాదాపు 243 కోట్ల రూపాయల వరకు పట్టబడ్డాయి. సో ఇవి ఖచ్చితంగా అమలయ్యేసరికి అంటే నవంబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు, మళ్ళీ డిసెంబర్ 3వ తారీఖు వచ్చేసరికి ఇవి ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఈసీ ఎలాంటి యాక్షన్స్ పకడ్బందీగా తీసుకుపోతుంది? దీనిపై ఇప్పటికే సిఈసి కూడా అంటే కేంద్ర బలగాలను కూడా రాష్ట్రానికి పంపిస్తా ఉంది. ఈ రోజు నుంచి రాష్ట్రంలో కేంద్ర బలగాలు కూడా గస్తీ కాస్తాయి. సో చెక్ పోస్టుల దగ్గర రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ఉంటాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా కూడా ఈ యొక్క ఏదైతే తనిఖీలు ఉన్నాయో ఇవి విస్తృతమయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది మనకి. ఇంకా కూడా ఎన్నికల తేదీ దగ్గర పడ్డా కొద్దీ ఈ యొక్క ఏదైతే పట్టుబడతా ఉందో డబ్బు, ఇది ఇంకా ఎక్కువయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తరలిస్తున్న డబ్బు ముఖ్యంగా చాలా మంది ఇంకా టికెట్లు ఫైనల్ కాలేదు, ఆ టికెట్ల కోసం తరలిస్తున్నారని కొందరు అంటా ఉన్నారు. లేదంటే ఇంకా కొందరిని ఏదైతే అంటే నేతలు ఉన్నారో నేతలకు ఇవ్వడానికి, అదేవిధంగా వాళ్ళ అనుచరులకు ఇవ్వడానికి ఇప్పటి నుంచే పంచడానికే ఇవి తరలిస్తా ఉన్నారని చెప్పి ఏదైతే వార్తలు వస్తున్నాయో, ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా ఎలక్షన్ ఏదైతే నామినేషన్లు వేసిన తర్వాత ఈ యొక్క నగదు పట్టుబడడం అనేది ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అనేక మార్గాలను కూడా ఈ పొలిటీషియన్లు చేస్తారని చెప్పి కూడా ఇప్పటికే సిఈసి కూడా రాష్ట్ర పోలీసులకు కూడా సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు కూడా వివిధ రాజకీయ పార్టీలతో కూడా ప్రత్యేకంగా 2 దఫాలుగా కూడా చర్చలు కూడా చేయడం జరిగింది, సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా డబ్బు మద్యాన్ని అరికట్టాలి, దీనికి రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తానికైతే చూసుకున్నట్టయితే ఈ యొక్క పట్టుబడి ఏదైతే ఉందో, ఏదైతే రికార్డు స్థాయిలో అయితే పట్టుబడతా ఉంది వారు. థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.